మీరెప్పుడైనా ధాన్యానికి పొట్టు తీయటం చూసారా? ఈ ప్రశ్న ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ఈ కాలంలో అన్నీ రెడీమేడ్గా దొరికేస్తున్నాయి. వెనకటికి వడ్లైనా, పప్పులైనా, మక్కలైనా ఎవరికి వారు పొట్టు దంచుకొని ధాన్యం తీసుకునేవారు. మేమిక్కడ జొన్నలకు పొట్టు తీసుకుంటున్నాం. ఈ ప్రాసెస్ని మా ప్రాంతంలో పోటు వేయటం అంటారు. దీనికోసం రోట్లో అరకిలో జొన్నలు వేసి కాసిని నీళ్లు చల్లి రోకలతో దంచుకోవాలి. అలా చేస్తే జొన్నలు విరిగిపోవా అని మీకు డౌట్ రావచ్చు. అదే ప్రశ్న నేను మా అమ్మని అడిగాను. నేను ఈ జనరేషనే కదా. జొన్నలు విరుగుతాయి కానీ చాలా తక్కువ. ఇలా చేస్తున్నప్పుడు పొట్టు నీళ్ల పదను పీల్చుకొని నాని జొన్నల నుంచి విడిపోతుంది. విడిపోవడం స్టార్ట్ అయ్యేంత వరకు కొంచెం కొంచెంగా నీళ్ల పదన వేసుకుంటూ దంచుకోవాలి. ఇలా దాదాపు 10 నిమిషాలు దంచిన తర్వాత పొట్టు కొంచెం కొంచెంగా విడిపోవడం స్టార్ట్ అయింది. చూసారా పొట్టు ఎలా విడిపోతుందో? పొట్టు విడిపోవటం స్టార్ట్ అయ్యాక నీళ్ల పదన వేసుకోకుండా దంచుకోవాలి. మరిన్ని నీళ్లు యాడ్ చేసుకుంటే జొన్నలు నాని అవి కూడా విరిగిపోతాయి. మధ్య మధ్యలో జొన్నలను మీదివి కిందికి, కిందివి మీదికి అనుకుంటూ దంచుకోవాలి. మొత్తంగా ఈ జొన్నలన్నింటికి పోటేయటానికి దాదాపు అరగంట పట్టింది. జొన్నల నుండి పొట్టు ఎలా విడిపోయిందో చూసారా? ఈ పొట్టు తీసిన జొన్నలను మా అమ్మమ్మ పిండి పట్టించి అంబలి చేసేది. వీటిని చాటలో వేసి చెరిగితే పొట్టంతా పోతుంది. ఇలా ఎవరికి వారు వడ్లు దంచుకొని బియ్యం చేసుకునేవారు. పొట్టు పప్పులను దంచి పప్పులు తీసుకునేవారు. చూసారా మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడ్డారో, అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. జొన్నల నుంచి పొట్టు ఎలా వేరు చేసుకుంటున్నామో గమనించారా? ఇలా పొట్టు పోయేంత వరకు చెరగాలి. జొన్నలకు పొట్టు కాస్త అంటుకుంటుంది. దాన్ని చేత్తో నలిపినట్టు చేస్తే అది కూడా విడిపోతుంది. అంతేనండి, పొట్టు తీసిన జొన్నలు రెడీ అయిపోయాయి. ఇలా అరకేజీ జొన్నలకు పోటు వేస్తే దాదాపు 100 గ్రాముల పొట్టు వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.